హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు Anglomania Explore and Express channel. I am your mentor Satya. Thanks for being with me on this platform. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మళ్ళీ రెండు పదాలు ఒక వాక్యం, కానీ ఈ వాక్యం నెగటివ్ లేదా ఇంట్రాగేటివ్కి సంబంధించిన వాక్యం. అంటే ఇదివరకు చెప్పుకున్న టాపిక్కి ఇంక కొంచెం అడ్వాన్స్గా వెళ్తున్నాం. ఇప్పటి వరకు నేర్చుకున్న దానితో పాటు ఇవి కూడా గుర్తుపెట్టుకుంటే మనకు ఇంకొంచెం సులువుగా వస్తుంది, ఇంకొంచెం స్టెప్ మనం అప్గ్రేడ్ అవుతాం. సో మనం ఇదివరకు క్లాస్లో మనం వీటిని కొన్ని పదాలు ఇక్కడ రాసుకొని మనం వాటిని తెలుగులో అన్నాం. ఇక్కడ మనం అవి క్వశ్చన్ లాగా రాసాం కొన్నిసార్లు, అవి తెలుగులో రాసాం కొన్నిసార్లు. కానీ ఈరోజు మనకి ఇది ఎట్లాగో తెలుగులో మనకి ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను కాబట్టి మీరు వింటారు. సో మీరు విన్నప్పుడు ఏం చేయాలంటే ఇది తెలుగులో పెన్సిల్ బట్టి కానీ పెన్నుతోని కానీ రాసుకోండి దీని కింద. సో నేను కూడా రాస్తాను ఇక్కడ, కానీ కంజెస్టెడ్గా అయిపోతుంది. సో అందుకే మీరు ఇలా రాస్తాను. ఇక్కడ రాసిన తర్వాత ఇగో దీనికి ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది. సో దీనికి నేను ఇలా తెలుగులో రాస్తాను కాబట్టి మళ్ళీ ఇక్కడ తెలుగులో అవసరం లేదనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే ఇగో ఇక్కడ డిస్కస్ చేస్తాం మళ్ళీ. సో దయచేసి వినండి. ఇక్కడ చూడండి, మనకు ఒక సెంటెన్స్ ఉంది ఇక్కడ. దీన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఇగో ఇది ఇందులో వచ్చేది నెగటివ్ సెంటెన్స్ అంటాం. సో నెగటివ్ అనగానే మనకు ఒక పదం గుర్తు రావాలి, అదే ద వర్డ్ నాట్ అనే పదం గుర్తు రావాలి. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ యు నో అంటే నీకు తెలుసు అని చెప్పడం. నీకు తెలుసు, యు నో, నీకు తెలుసు. ఇక్కడ ఏమంటున్నాం? యూ డోంట్ నో అన్నాం. అంటే యూ ప్లస్ నో యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఈ డోంట్ అనే వర్డ్ యాడ్ అయింది. ఈ డోంట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, డూ అంటే చేయు లేదా చేస్తా లేదా చేస్తాను లేదా చేస్తాము లేదా చేస్తారు. సో ఒక డూ పదానికి ఇన్ని రకాల వాడకం ఉంది. డూ అంటే ఇది. సో ఇప్పుడు డూ అంటే ఏంటంటే చేస్తాను లేదా చేస్తాము లేదా చేస్తారు. ఇక్కడ మీకు తెలుసు, యూ డూ నో, మీకు తెలుసు, యూ డూ నో అని చెప్పొచ్చు, యూ నో అని కూడా చెప్పొచ్చు. చూద్దాం. ఇక్కడ దీన్ని నెగిటివ్ చేయాలంటే ఈ నాట్ అనే పదం పెట్టాలి. అప్పుడు నాట్ అనే పదం పెడితే ఇక్కడ యూ నాట్ నో అవుతుంది కదా. సో యూ నాట్ నో అనేది మనం నేను ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ ఈట్ అనే పదం ఉంది. మనం ఇక్కడ ఏమనుకున్నామంటే తినడం అనుకున్నాం. ఇక్కడ నాట్ ఈట్ అనే పదం ఉంది. అప్పుడు ఏమనుకున్నామంటే తినకపోవడం అనుకుందాం. కానీ ఏ టైంలో తినడం, ఏ టైంలో తినకపోవడం? ఇది ప్రజెంట్ టెన్స్లో తినకపోవడమా, పాస్ట్ టెన్స్లో తినకపోవడమా? సో అందుకే ఇక్కడ మనం డూ ప్లస్ ఈట్ ఈజ్ ఈక్వల్ టు ఈట్, అంతే. ఐ డూ ఈట్, ఐ ఈట్ రెండు సమానమే. యూ డూ ఈట్, యూ ఈట్. ఇక్కడ చూడండి, యూ డూ నో, యూ డూ నో, యూ నో, బోత్ ఆర్ సేమ్. సో అలానే ఇప్పుడు ఈ పదం మనకి ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మనం ప్రత్యేకమైన టైం గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ ప్రత్యేకమైన టైం గురించి చెప్పుకోవాల్సి వస్తే మనకు వీళ్ళ అవసరం ఉంటుంది. చూడండి, మనం ప్రత్యేకమైన టైం గురించి చెప్పాలంటే మనకు వీళ్ళ అవసరం వస్తుంది. చూడండి ఇక్కడ మనకేమున్నాయి, చూడండి ఇక్కడ ఇది టెన్స్ కాలం అనుకుందాం. ఇది టెన్స్ కాలం అయితే ఇక్కడ సింపుల్ అంటే సింపుల్లో వచ్చేటివి అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది కంటిన్యూస్ టెన్స్లో వచ్చేటివి ఇక్కడ ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేటివి ఇక్కడ ఉన్నాయి. ఇది ఇలా టెన్సే కాకుండా ఈ విధంగా కూడా ఒక టెన్స్ ఉంటుంది. ఈ విధంగానేమో టెన్స్ ఆస్పెక్ట్స్, ఈ విధంగా కూడా టెన్స్ ఆస్పెక్ట్స్. ఇక్కడనేమో చూడండి, ప్రజెంట్ అన్నాం, ఇక్కడ పాస్ట్ అన్నాం, ఇక్కడ పర్ఫెక్ట్ అన్నాం, ఇక్కడ కంటిన్యూస్ అన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజెంట్ అన్నాం, ఇక్కడ పాస్ట్ అన్నాం, ఇక్కడ పర్ఫెక్ట్ అన్నాం, ఇక్కడ కంటిన్యూస్ అన్నాం.
సో ఇక్కడ ఇది సింపుల్ అయినప్పటికీ ఈ సింపుల్ చూడండి, సింపుల్లో బేస్ ఫామ్ ఏంటంటే డూ ప్లస్ V1. ఇక్కడ చూడండి బేస్ ఫామ్ V1 అని రాసుకున్నాం. మళ్ళీ మనము V1 V2 V3 V4 అని రాసుకున్నాం. V1 SR ESR IES అని రాసుకున్నాం. V2 అని రాసుకున్నాం. V3 అని రాసుకున్నాం. V4 అని రాసుకున్నాం. ఇక్కడ చూడండి అదే కాకుండా సింపుల్లో డూ ప్లస్ V1 వచ్చింది. మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో డూ డస్ ఖచ్చితంగా రావాలి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు యు నో అనే పదం సింపుల్ ప్రజెంట్కు సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏది, ఇగో ఇది సింపుల్లో ఉంది ప్లస్ ప్రజెంట్లో ఉంది. అయితే ఇది V1 అన్న, ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ వర్బ్ ఏముంది చూడాలి మనం. ఇగో ఈ పదం ఏంటి, ఈ పదం ఏ టైంని ఇండికేట్ చేస్తుంది, అది ఇప్పుడా, నిన్ననా, రేపా, ఈ మూడే టైంలు ఉన్నాయి. మనం ప్రజెంట్ ఇవే మాట్లాడుకుందాం. సో మూడిట్లలో ఏ టైం అది, మనం ఇదివరకు క్లాస్లో గతం గురించి చెప్పే ఒక పదం, ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పే ఒక పదం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం అక్కడ V1 రాసాం కాబట్టి ఇది V1 అనుకున్నాం. V1 అంటే ఏ టెన్స్లో ఉంటుంది, ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఏ టెన్స్ కిందకి వస్తుంది ఇంకా అది అంటే ఇగో సింపుల్ టెన్స్ కిందకి వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ఇప్పుడు మనకు ఇక్కడ మనం చేయలేం కాబట్టి ఇగో చూడండి, ఇప్పుడు మనం ఇది తినడం అని అన్నాం, కానీ ఇక్కడ నాట్ ఈట్ అంటే తినకపోవడం. చూడండి, అది తినడం అన్నం, అప్పుడు తినడం అంటే ఇక్కడ తినడం అన్నం, కానీ దాన్ని నెగిటివ్ చేయాలంటే నాట్ ఈట్ అన్నం. సో నాట్ ఈట్ అనేది ఎలాంటి మీనింగ్ని ఇస్తలేదు కాబట్టి మనకు ఇక వీటి అవసరం వస్తుంది. ఏంటివి, హెల్పింగ్ వర్బ్ మనకి ఏం చేస్తుందంటే హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్ అస్ వేరెవర్ వెనెవర్ యాజ్ పర్ నీడ్ అండ్ టైమ్ దే హెల్ప్ అస్. సో ఇక్కడ మనం ఇది ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, అవసరమైతే మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ తినడం అన్నం, ఇక్కడ తినకపోవడం అన్నం, ఇక్కడ ఈట్ అన్నం, ఇక్కడ నాట్ ఈట్ అన్నం. నెగటివ్ కాబట్టి మనకు నాట్ అనే పదం రావాలని ఇక్కడ నేర్చుకున్నాం. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు తినకపోవడం అనేది కొంచెం కష్టంగా ఉంది, కొంచెం అర్థం కాకపోయే విధంగా ఉంది, ప్లస్ ఇది ఏ టైం ఇండికేట్ చేస్తుందో అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి అందుకే మనకు ప్రజెంట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఏ ప్రజెంట్ టెన్స్ అయి ఉండాలి, మళ్ళీ అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇగో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ డస్, ఓకేనా. ఈ డూ డస్లో ఈ రెండు ఏమైనా తీసుకోవాలి. సో ఒకటి తీసుకుందాం, డూ తీసుకుందాం. మనం డస్ ఎందుకు తీసుకోవద్దో, ఎందుకు తీసుకోవచ్చో, ఎక్కడ తీసుకోవచ్చో మనం డస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏమనుకున్నాం, ఇక చూడండి, డూ ఈట్ అన్నా రెండు ఒకటే, అప్పుడు హెల్పింగ్ వర్బ్ వచ్చిందా. సో ఎప్పుడైతే దాని అవసరం ఉంటుందో అప్పుడు వచ్చేది మాత్రమే హెల్పింగ్ వర్బ్ అని గుర్తుపెట్టుకోండి. డన్. సో హెల్పింగ్ వర్బ్ యొక్క ఇంకో ఫంక్షన్ ఏంటంటే అది టైంను కూడా కొన్నిసార్లు డిటర్మైన్ చేస్తుంది. మనకు చాలామంది ఏం చెప్తారంటే, మీరు టెన్సెస్ అనగానే మెయిన్ వర్బ్ గుర్తుపెట్టుకోండి, V1 V2 V3 గుర్తుపెట్టుకోండి అంటారు. మీరు మెయిన్ వర్బ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ వర్బ్ ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. సో మనకు గుర్తుండాల్సిన ఇగో ఈ టేబుల్ బండ గుర్తుపెట్టుకోండి, అవసరమైతే దీన్ని బై హార్ట్ చేయండి. ఈ టేబుల్ ద్వారా నేను కనీసం ఒక 2000 సెంటెన్సెస్, ఈ చిన్న టేబుల్ ద్వారా 2000 సెంటెన్సెస్ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్, వితౌట్ ఎనీ కన్స్ట్రక్షనల్ మిస్టేక్ 2000 సెంటెన్సెస్కి పైగా చెప్తాను ఈ ఒక్క టేబుల్తోనే. బికాస్ ఐ డూ దిస్ ఎక్స్పెరిమెంట్, ఐ డిడ్ దిస్ ఎక్స్పెరిమెంట్, ఐ డూ దిస్ ఎక్స్పెరిమెంట్, ఐ విల్ బీ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్, యాజ్ ఫర్ యాజ్ ఐ టీచ్ I do this experiment. Please be with me. Yeah. చూడండి, అప్పుడు ఇక్కడ చూద్దాం. do plus not is equal do plus not eat. ఇప్పుడు ఏమైంది, do not eat అయింది. ఇప్పుడు ఏమైంది, eat అంటే తినడం, do not eat అంటే తినకపోవడం. తినడం అనే పని చేయడం అని అర్థం. అక్కడ ఇంకా గ్రామాటికల్గా వెళ్తే తినడం అనే పని చేయడం. ఎవరు చేస్తారు, మీరు చేస్తారు. యూ డూ, యూ నో, మీకు తెలుసు, మీకు తెలియదు. మనకు తెలుగులో తెలియదు అని ఒక పదం, ఒక చిన్న తెలుసు లేదా తెలియదు, ఆ వదు అనే ఒక పదం వచ్చేసరికి మనకు నెగటివ్ అవుతుంది.
తెలుసు, తెలువదు, తెలువదు, తెలుసు, తెలువదు. చూడండి, ఈ యొక్క సు తీసేసి వధు పెడితే అది నెగిటివ్ అయిపోయింది. కానీ ఇంగ్లీష్లో అలా కాదు. ఇంగ్లీష్లో మనకు హెల్పింగ్ వర్బ్స్ యొక్క నీడ్ ఉంటుంది, అందుకే దాన్ని హెల్పింగ్ వర్బ్స్ అన్నాం. అందుకే ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ తీసేసుకున్నాం, సరిపోయింది. సో మనం ఆ టేబుల్ గుర్తుపెట్టుకుందాం. మళ్ళొకసారి చూద్దాం. ఇంకొక క్లాస్ దాని మీద స్పెషల్గా చేస్తాను, అప్పుడు ఇంకా బాగుంటుంది. నేను ఇదివరకు చేసిన వీడియోలో కూడా దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో దాన్ని చూడండి ఒకసారి, వీలైతే నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఇగో ఇది కూడా చూడండి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. పాజిటివ్ సెంటెన్స్లో అది ఈట్ ఉంటే నెగిటివ్ సెంటెన్స్లో నాట్ ఈట్ కాకుండా డు నాట్ ఈట్ అని రాసుకుందాం అని ఒక చిన్న అర్థం కావాలి మీకు. ఇక్కడ చూడండి, రీడ్ అనే పదం ఉంది. రీడ్ అంటే డూ రీడ్ అని కూడా అనుకోవచ్చు. డూ ప్లస్ రీడ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ రీడ్. మరి ఇక్కడ నాట్ రీడ్ అందామా నెగటివ్లో అంటే ఇందాక చెప్పుకున్నట్టు నాట్ రీడ్ కాదు, డు నాట్ రీడ్ అని అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. చూడండి, ఇక్కడ దే నో, వారికి తెలుసు, వారికి తెలుసు. ఇది చాలా కొంచెం ఈ వీడియో లెందీగా ఉండొచ్చు, మీరు దయచేసి ఇది గమనిస్తే మీకు ఇంకొంచెం సులువైన పద్ధతిలో చెప్పడానికి నాకు ఆస్కారం ఉంటుంది. సో నేను చెప్పిన ఆ హెల్పింగ్ వర్బ్ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. సో నేను రాసి ఈ కొన్ని మెలకువలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీకు మీరుగా ఒక 10 సెంటెన్స్ తయారు చేసేటట్టు నేను చేస్తానని ప్రామిస్ చేస్తున్నా. దే నో అంటే వారికి తెలుసు అని అర్థం. అప్పుడు ఏమన్నాం మనం? దే డూ ప్లస్ నాట్. ఇది షార్ట్ ఫామ్లో రాసిన, సో ఇది డోంట్ వరీ. ఇది కాంట్రాక్ట్ ఫామ్లో రాసిన. చూడండి, దే డోంట్ నో, వారికి తెలియదు. షీ నోస్. ఇదేంటి ఇక్కడ ఏంది ఇది అంటే మనకి ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. ఇక వీటిని మనం ఏమంటామంటే ఇక థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాం. సింగులర్ అంటే ఏంటంటే మనకు మన ఇంటికి ఒక చుట్టం రావడం లాంటిది, ఒకే చుట్టం రావడం లాంటిది, లేదా ఒక ఫ్యామిలీ రావడం లాంటిది. మనం ఇదివరకు వీడియోలో కూడా చెప్పుకున్నట్టున్నాం. ఈ షీ, హీ, ఇట్, రామ్ అనే ఒక్కొక్కరుగా వస్తే అనే ఈ పర్సన్స్లో ఎవరైనా ఒక్కరుగా వస్తే, లేకుంటే వీళ్ళంతా ఒక ఫ్యామిలీ ఒక్కసారిగా వస్తే, వీళ్ళందరినీ కలిపి ఒక ఫ్యామిలీ అంటే ద ఫ్యామిలీ ఈజ్ విత్ మీ, ద ఫ్యామిలీ హ్యాస్ కమ్, ద ఫ్యామిలీ డస్ నాట్ నో ఎనీథింగ్ అని చూడండి మనం ఇలా అంటాం. సో అందుకే నేను ఏమంటున్నానంటే ఇందులో ఒక్కొక్కరుగా మనం ఎప్పుడైతే వాడతామో వీళ్ళను మన ఇంటికి వచ్చిన గెస్ట్ లాగా స్పెషల్గా ట్రీట్ చేయాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ నో అన్నాం అనుకో, వీళ్ళని అలా చేయొద్దు. ఇందులో ఓవల్ లెటర్ వస్తే దానికి మనం ఈఎస్ అనేది వాడతామని ఒకసారి గుర్తుపెట్టుకుందాం. సో మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఆర్, ఈఎస్ఆర్, ఐఎస్ లేదా ఐఎస్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళి మనం ఎస్ ఇక్కడ వాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇది కాన్సనెంట్ కాబట్టి అది ఎస్ వాడుకోవాలి. సో ఇక్కడ చూడండి, యూ నో, దే నో, వీ నో, ఐ నో. కానీ ఇక ఈ నలుగురికి మాత్రం కొంచెం స్పెషల్ ట్రీటింగ్ ఉంటుంది. అంటే వీళ్ళు మొదటి రోజు వచ్చిన చుట్టం లెక్క, వీళ్ళు మన ఇంటికి మొదటి రోజు వచ్చిన చుట్టం లెక్క. ఒకవేళ చుట్టం మన ఇంటికి మొదటి రోజు వస్తే ఎట్లా చూసుకుంటాం? ఆ రోజు మనకు తోచిన విధంగా వీళ్ళకి స్పెషల్ ట్రీట్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఆ ప్రజెంట్ టైంలోనే ఆ ప్రజెంట్ డేలోనే అలా ఉంటుంది. ఒకవేళ ఆ ప్రజెంట్ పాస్ట్లకి అయిందనుకోండి, అంతే ఇక మళ్ళీ అంటే క్యాజువల్ ట్రీటింగే ఉంటుంది. సో ఆ విధంగా వీటి మీద మనం ప్రయోగం చేయాలి. సో షీ, ఒకవేళ మన మేనత్త వచ్చిందనుకోండి, నోస్ అనాలి. అప్పుడు నేనేమంటా, ఐ నో అనే పదాన్ని షీ నోస్ అనాలి. అంటే కొంచెం స్పెషల్గా యాడ్ చేయాలి. మనం తినే తిండికి కొంచెం అడిషనల్గా యాడ్ చేస్తే అదే స్పెషల్ ట్రీటింగ్. మనం యూజ్ చేసే వర్బ్కి ఇంకొంచెం అడిషనల్ ఫీచర్ యాడ్ చేయడమే ఈ స్పెషల్ ట్రీటింగ్ వీటికి. సో మనం ఇంకా చిన్న చిన్న స్టోరీస్తో ఇంకా బాగా నేర్చుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ నలుగురు వస్తే మాత్రం స్పెషల్ ట్రీట్, అది ఎక్కడైనా కావచ్చు. చూడండి ఇక్కడ చూడండి, ఎస్ అనే మనం లెటర్ పెట్టాం. షీ నోస్ అన్నాం. ఇక్కడ చూడండి, షీ డస్ అన్నాం. ఇక్కడ ఏమన్నాం? ఇక్కడ డూ ఉంది. ఈ డూకి ఓ అంటే మనకు ఓవెల్ సౌండ్ వస్తే ఏమనుకున్నామంటే ఈఎస్ అనేది వాడతామని చెప్పుకున్నాం ఇదివరకు. సో ఇక్కడ డూ ఉంది, ఇందులో కూడా డూ ఉంది. కానీ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఏఈఎస్ వాడతాం. ఎందుకంటే వీళ్ళని ఎక్కడ వాడినా ప్రజెంట్ టైంలో
స్పెషల్గా వాడాలి. ఇక్కడ డూ ఉంది, ఆ డూకి ఈఎస్ కలిపాం, సో అప్పుడు మళ్ళీ నాట్ యాజ్ ఇట్ ఈస్గా నెగటివ్ కాబట్టి వచ్చేస్తుంది. షీ నోస్ అన్నప్పుడు షీ డస్ నాట్ నో అనేది నెగటివ్ అవుతుంది. అలానే హీ నోస్ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా అలానే ఉంది. హీ నోస్ డూ ప్లస్ ఈఎస్, డస్ ప్లస్ నాట్. హీ నోస్, హీ డస్ నాట్ నో. మరి ఇదేంటి అంటే ఇగో ఇక్కడ చూడండి, మన టేబుల్లో రాసుకున్నాం. ఎందుకు ఇది ఇక్కడ ఎందుకు ఇది నో అనే ఉండాలి అంటే ఇగో ఈ రూల్ ప్రకారం ఉండాలి. డూ తర్వాత ఖచ్చితంగా ప్రతి సెంటెన్స్లో డూ తర్వాత వచ్చే పదం మెయిన్ వర్బ్ అయి ఉంటే అది ఖచ్చితంగా V1 అంటే ఇది వీటికి కూడా అప్లై అవుతుంది. అంటే ఇది దీనికి కూడా అప్లై అవుతుంది. అంటే వీటి తర్వాత వచ్చే పదం కూడా V1 అయ్యే ఉంటుంది, వీటి తర్వాత వచ్చే పదం కూడా V1 అయ్యే ఉంటుంది. ఇక్కడ B ఉన్నది, ఇక్కడ V4 ఉంది. అంటే ఇందులో ఏ పదమైనా కావచ్చు, వీటి తర్వాత వచ్చే ప్రతి ఒక్క పదం V4 అయ్యే ఉంటుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేస్. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మన డిస్కషన్ వస్తుంది, అప్పుడు ఇంకా మీకు క్లారిటీ ఇస్తా. ఇక్కడ చూడండి V3 అంటాం. సో ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాం, ఇది V3. హ్యావ్ ఆర్ హ్యాస్ తర్వాత వచ్చే హ్యావ్ ఫామ్ తర్వాత వచ్చేది V3. అంటే హ్యావ్ ఆర్ హ్యాస్ తర్వాత కూడా వచ్చేది V3. ఇక్కడ హ్యాడ్ తర్వాత వచ్చేది కూడా V3. ఇక్కడ హ్యాడ్ ఇదే V3. సో మనం దీని తర్వాత V3 రాదుగా, సో ఇదే V3. ఓకేనా. సో ఇంకొక చిన్న మీకు డౌట్ రావచ్చు, ఎక్కడన్నా పాసిబిలిటీ ఉందా ఈ బీ ఫామ్ తర్వాత ఓన్లీ V4 వస్తుందా, లేకుంటే V3 కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా అని చాలామంది కొందరికి తెలిసిన ఎక్స్పర్ట్స్ టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీటి తర్వాత బీ ఫామ్ తర్వాత ఖచ్చితంగా V3 కూడా వస్తుంది. ఎప్పుడు అంటే అది ప్యాసివ్ వాయిస్లో. సో మనం ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు ఈ టేబుల్ మళ్ళీ మీకు చూపిస్తా, ఈ టేబుల్ బండ గుర్తు పెట్టుకోండి. ఇగో ఇక్కడ చూడండి ఇంకో సెంటెన్స్, ఇట్ నోస్. మళ్ళీ ఎస్ సపరేట్ యాడ్ అయింది ఎందుకంటే ఇది గెస్ట్ లెక్క కాబట్టి. అప్పుడు ఇగో డూ ప్లస్ ఈఎస్, ఎందుకు అంటే ఇది గెస్ట్ లెక్క కాబట్టి. చూడండి అప్పుడు నాట్ అనేది పదం కూడా నేను ఇక్కడ కొన్ని షార్ట్ ఫామ్లు రాసిన, కొన్ని ఫుల్ ఫామ్లో రాసిన. సో డోంట్ వరీ, ఈ షార్ట్ ఫామ్ ఏంటంటే ఇది కాంట్రాక్ట్ ఫామ్స్ అంటాం. సో దీన్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మీ ఐడియా కోసం ఒకసారి రాశాను. సో దీన్ని ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, కానీ రాయడంలో ఇలా రాయాలి, చదివేటప్పుడు ఇలా చదవాలి, అది గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు ఇలా చదివినా ఓకే, మాట్లాడేటప్పుడు ఇది పనికి వస్తుంది, కానీ రాసేటప్పుడు ఇలానే రాయాలి. అది ఫార్మల్ వే రైటింగ్ అంటారు. అప్పుడు ఏమన్నాం, ఇట్ నోస్ అన్నాం, ఇట్ డస్ నాట్ నో అన్నాం. ఇక్కడ చూడండి రామ్ నోస్ అన్నాం మళ్ళా. సో మళ్ళీ ఎస్ యాడ్ అయింది. అప్పుడు రామ్ నోస్ అన్నప్పుడు రామ్ అనే ఒక వ్యక్తి ఇండివిజువల్గా వస్తే, చుట్టంగా వస్తే మనం స్పెషల్గా ట్రీట్ చేయాలి. అప్పుడు సి డస్ నాట్, అంతే. నో అంటే ఈ వర్బ్ తర్వాత వచ్చేది ఖచ్చితంగా, ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చేది ఖచ్చితంగా అది మెయిన్ వర్బ్ అయి ఉంటుంది. ఆ మెయిన్ వర్బ్ V1 అయ్యే ఉండాలి. లైక్ నెక్స్ట్ ఇది చూడండి, ఇక ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మనం కామన్గా తింటాం ప్రతిరోజు. సో ఆ విధంగానే. మరి థర్డ్ పర్సన్ ప్లూరల్ వస్తే ఎట్లా అని అంటారు అనుకోండి. ఒకవేళ 100 మంది వచ్చారు అనుకోండి, 100 మందికి మనం సపరేట్ చేయలేము. ఒక్కరిని చూసుకోవడం వేరు, 100 మందిని చూసుకోవడం వేరు. సో 100 మంది వస్తే మనం ఏం తింటే అది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి మనం ఏదైతే వాడతామో ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ టెక్నిక్ అయితే ఉంటుందో అదే హెల్పింగ్ వర్బ్ టెక్నిక్ మీకుండొచ్చు, మీరు మాతో ఉంటే మాకుండొచ్చు. కానీ ఒకవేళ ఆమె, అతడు, అది లేదా ఒక రాము అనే వ్యక్తి వస్తే మాత్రం వారికి స్పెషల్ ట్రీటింగ్ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నది మీరు తింటారు, మా ఇంట్లో ఉన్నది మేము తింటాం. ఒకవేళ అందరు వస్తే గదే కామన్గా తింటాం. స్పెషల్గా ఒక్కొక్కరిగా వస్తే మాత్రమే స్పెషల్ ట్రీట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. ఇక్కడ చూస్తాం ఒకసారి, డూ అంటే చేయు. ఇక్కడ చూద్దాం, హెల్పింగ్ వర్బ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకొక చిన్న కాన్సెప్ట్ చేస్తా. ఈ రెండు పదాలు ఒక వాక్యం నెగటివ్ లేదా ఇంటరాగేటివ్ అనే ఈ సందర్భంలో మీకు ఒకటి చెప్తా. మనం ఒక సెంటెన్స్ని నెగటివ్గా చేయాలంటే ఖచ్చితంగా ఆ సెంటెన్స్లో నాట్ అనే పదం రావాలి. ఈ నాట్ అనే పదం దేనికి రావాలి అంటే అందులో ఉన్న హెల్పింగ్ వర్బ్కి రావాలి. అందులో ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకుంటే 2 సెంటెన్సెస్లో మాత్రమే ఉంటుంది.
ఏంటి అంటే ఒకటేమో సింపుల్ ప్రజెంట్ అనే టెన్స్, ఇంకొకటేమో సింపుల్ పాస్ట్ అనే టెన్స్. ఇక మిగతా వాటిలో అన్నిట్లలో కూడా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటుందంటే ఇగో ఈ హెల్పింగ్ వర్బ్స్లో ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు సెంటెన్స్లో డైరెక్ట్ కనబడుతుంది. చూడండి, సింపుల్ ప్రజెంట్లో ఇది కనబడదు డైరెక్టు, కానీ ఇగో ఈ V1 అయిన ఉంటుంది, లేదా ఈ V2 అయిన ఉంటుంది. ఇవి రెండు కనబడాయి. ఎప్పుడు కనబడతాయి అవంటే ఒకవేళ మనం నెగటివ్ సెంటెన్స్ చేసినట్టయితే ఇగో ఈ విధంగా కనబడతాయి. డోంట్, డస్ నాట్, ఈ డస్ నాట్, డోంట్ లెక్క కనబడతాయి. ఓకేనా? సో సెకండ్ థింగ్, బీ ఫార్మ్స్ కంటిన్యూస్ టెన్స్లో ఏం కనబడతాయి అంటే ఇగో ఇవి కనబడవచ్చు, ఇవి కనబడవచ్చు, ఇది కనబడవచ్చు. పర్ఫెక్ట్ టెన్స్లో ఏవి కనబడతాయి అంటే ఇవి రెండు కనబడవచ్చు, ఇది కనబడవచ్చు, ఇది కనబడవచ్చు. సో మనం దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియో లెందీ అయినా, ఈ వీడియో మీకు లెందీ అనిపించినా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉంది. మనం దీంట్లో నెగటివ్ సెంటెన్స్ ఎలా చేయడం, ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఎలా చేయడం అని నేర్చుకుంటాం. సో ఒకసారి నేను ఇది రాసిన తర్వాత ఇప్పుడు మనం నెగటివ్ నేర్చుకున్నాం, మనం ఇప్పుడు ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఎలా చేయడం నేర్చుకుంటాం. సో దానికి వెళ్ళే ముందు మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. డూ అంటే చేయు అని అర్థం, డూ అంటే చేస్తా అని అర్థం, చేస్తాను అని కూడా అర్థం. డూ అంటే చేస్తాము అని కూడా అర్థం, డూ అంటే చేస్తారు అని కూడా అర్థం. ఓకే? సో డస్ అంటే చేస్తుంది లేదా చేస్తాడు. ఏంటి ఈ చేస్తుంది, చేస్తాడు, ఏంటి హెల్పింగ్ వర్బ్స్ యొక్క యూసేజ్ అంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా రెగ్యులర్గా జరిగేది. ఒకవేళ మన ఊరికి గనక కొత్తగా అంటే మన సిటీకి గనక కొత్తగా వచ్చిన కేరళైట్స్, కొత్తగా వచ్చిన కేరళ వాళ్ళు కానీ, కొత్తగా వచ్చిన తమిళ వాళ్ళు కానీ, వాళ్ళు తెలుగు అప్పుడప్పుడే మాట్లాడడం నేర్చుకుంటే నాది వచ్చిండు అంటారు, ఆమె పోయిండు అంటారు. చూడండి, నాది వచ్చిండు, ఆమె పోయిండు. వాళ్ళకి అంటే ఎక్కడ ఏది పెట్టాలి అనేది వాళ్ళు, ఎందుకంటే ఇది నేటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి, సో వాళ్ళు అప్పుడే వచ్చారు కాబట్టి అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఇగో ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. అది తప్పే కాదు, ఎందుకంటే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది ఈయన ఒక ఫారిన్ అంటే ఈయన ఒక డిఫరెంట్ ప్లేస్ నుండి వచ్చిండని. అటు స్కూల్కి పోయిండు, నీది అక్కడ లేదు, నువ్వు అక్కడ లేవు. అక్కడ యాక్చువల్గా ఏం రావాలి, నేను అక్కడికి వచ్చా, నువ్వు అక్కడ లేవు. నాది అక్కడికి పోయింది, నువ్వు అక్కడ లేదు. నువ్వు అక్కడ లేవు ఇక్కడ రావాలి, కానీ నువ్వు అక్కడ లేదు. సో ఈ చిన్న చిన్న లోపాలు అయితే ఉంటాయి, ఎందుకంటే అది వాళ్ళ మదర్ టంగ్ కాదు కాబట్టి. సో ఆ విధంగానే ఇంగ్లీష్ కూడా మన మదర్ టంగ్ కాదు కాబట్టి వీటిని కొంచెం మనం జాగ్రత్తగా వాడితే బాగుంటుంది. ఒకవేళ వాడకున్నా ఏం కాదు, నష్టమేం లేదు, ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. ఎంతో గొప్ప గొప్ప మహానుభావులే ఆ లాంగ్వేజ్ మాట్లాడతారు, నాది వస్తుంది నీది పోతుంది అని. ఇంగ్లీష్లో కూడా అలాంటి లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అది మాట్లాడకుండా ఉండడానికి చేసేదే ఈ డూ యూసేజెస్, డస్ యూసేజెస్. వీటి యూసేజ్ ఏం చేస్తుందంటే ఇది చేస్తుంది. ఇక్కడ చూడండి, డూ అంటే చేయు, చేస్తాను, చేస్తాము, చేస్తారు. ఒకవేళ ఇక్కడ చూడండి, షీ డోంట్ నో అన్నాం అనుకోండి, ఆమెకు తెలియడు, ఆమెకు తెలియను, ఆమెకు తెలియరు అనే మీనింగ్ వస్తుంది. అందుకే ఆమెకు తెలియదు, తెలుస్తుంది, చేస్తుంది, చేస్తాడు. ఒకవేళ హీ అయితే చేస్తాడు, షీ అయితే చేస్తుంది, హీ అయితే చేస్తాడు. సో ఈ విధంగా నేర్చుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే డిడ్. ఈ డిడ్ అంటే ఏంటంటే వీటికి పాస్ట్ టెన్సే ఇది. అంటే మనం ఇది ప్రజెంట్ టెన్స్లో నేర్చుకుంటే ఇది పాస్ట్ టెన్స్లో. గతం అందరికీ గతమే అనే సందర్భాన్ని ఇక్కడ మీకు చెప్పడానికి ఇది రాశాను. ఇక్కడ చూడండి, డిడ్ అంటే చేసిన, డిడ్ అంటే చేసినారు, డిడ్ అంటే చేసినాము, డిడ్ అంటే చేసినది, డిడ్ అంటే చేసినది, డిడ్ అంటే చేసినాడు అని కూడా మనం అనుకోవచ్చు. సో మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్తూ మనం ఈరోజు ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఎలా చేస్తాం, ఏం చేయాలి మరి. ఇప్పుడు ఇదివరకు మనం ఏమనుకున్నామంటే ఇదివరకు చెప్తున్న క్లాస్లో ఈ యు అనే తర్వాత, ఈ పదం తర్వాత మనం క్వశ్చన్ మార్క్ పెడితే యు నో అని అనడం నేర్చుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి మనం. సో మనం ప్రతిసారి కూడా అలానే అంటే, సో ఎదుటి వ్యక్తికి
మనం ఇంగ్లీష్లో అక్కడనే స్టాగ్నెట్గా ఉన్నామని తెలుస్తుంది. అంటే ఇంప్రూవ్మెంట్ చూపించాలి కాబట్టి మనం ఇంకో లెవెల్ పిల్లాలి. ఇప్పుడు దే అన్న తర్వాత నేను క్వశ్చన్ మార్క్ పెడితే దే నో అనే తర్వాత దే నో అనే వర్డ్ తర్వాత నేను క్వశ్చన్ మార్క్ పెడితే దే నో, చూడండి నా ఇంటెన్షన్ రీచ్ అవుతుంది. కానీ ఇంకొంచెం మన లెర్నింగ్ ముందుకు వెళ్ళాలి కాబట్టి సో మనం ఈరోజు టాపిక్లో ఇక్కడ డైరెక్ట్ ఇలా యూ నో తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టకుండా మనం ఇగో ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దీని సహాయంతో క్వశ్చన్ ఏ విధంగా చేయడం నేర్చుకుంటాం. సో ఇక్కడ చూడండి, మనం ఒక పదాన్ని నెగటివ్ చేయాలన్నా ఇవే ఉపయోగపడేటివి. మనం ఒక పదాన్ని నెగటివ్ చేయాలన్నా వీటి ఉపయోగమే ఉంటుంది. మనం ఒక పదాన్ని ఎస్ ఆర్ నో ఆన్సర్ అంటే తెలుసు, అవును, కాదు, తెలుసు, తెలియదు అనే ఆన్సర్ క్వశ్చన్ చేయాలన్నా ఇవే. ఒక సెంటెన్స్ యొక్క పర్టికులర్ టైం ఆస్పెక్ట్ తెలవాలన్నా వీటి ఉపయోగమే ఉంటుంది. అందుకే ఇక్కడ చూసుకున్నాం చూడండి, సింపుల్ ప్రజెంట్, చూడండి సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే సింపుల్ ప్రజెంట్లో వచ్చేటి హెల్పింగ్ వర్బ్స్ ఇవి, సింపుల్ పాస్ట్లో వచ్చే హెల్పింగ్ వర్బ్ ఇది, ప్రజెంట్ కంటిన్యూస్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఇవి. సో ఇలా ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఇందులో పర్ఫెక్ట్లో ఇది ఉండాలి, పర్ఫెక్ట్లో ఇది ఉండాలి. చూద్దాం, అది నెక్స్ట్ టైంలో మనం నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో అలా ఉండదు కాబట్టి సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఇంకో సపరేట్ మనం టెన్స్ నేర్చుకుంటాం. సో దాంట్లో మనకి ఇంకా బాగా సుదీర్ఘంగా అర్థమవుతుంది. ఇక్కడ యూ నోకి యూ డోంట్ నో అన్నాం, నీకు తెలుసు నీకు తెలియదు అనే సందర్భంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడనే క్వశ్చన్ మార్క్ పెడితే నీకు తెలుసా మీరే చెప్పారు కదా, మళ్ళీ ఇదేంటి కొత్తగా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనం ఒక కొత్త భాష నేర్చుకుంటున్నాం కాబట్టి దాంట్లో మెలకువలను కొంచెంగా నేర్చుకోవాలి. ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే, క్రమ పద్ధతిలో నేర్చుకుంటే మనకి అడ్వాన్స్ లెర్నింగ్ అంటే మనం ఎట్లెట్లా నేర్చుకుంటే ఎంత నేర్చుకుంటే అంత వస్తుంది అనే కాన్సెప్ట్లో నేను చెప్తున్నా. సో దీనికి క్వశ్చన్ మార్క్ పెట్టి యు నో అన్నా సరిపోతుంది. మీరు కొంచెం ఈ లాంగ్వేజ్ని మేము కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చెప్పబోయేది. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇగో ఈ నెగటివ్ సెంటెన్స్కి సంబంధించిందేమో ఇది, ఇగో ఇంటరోగేటివ్ సంబంధించిందేమో ఇది. మనం చెప్పుకోబోయే ఇప్పటి టాపిక్ ఏంటి అంటే యూ నో అన్నాం, యూ డోంట్ నో అన్నాం. సో ఈ డోంట్ అనే పదం ఏదైతే ఉందో ఆ నాట్ని పక్కన పెట్టి సో హెల్పింగ్ వర్బ్ ఇక్కడ తీసుకొని మిగతా పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇది అక్కడ రాయాలంతే. డూ యూ నో. సో మనం ఇదివరకు క్లాస్లో నేర్చుకున్నాం, యూ నో అన్నా డూ యూ నో అన్న రెండు ఒకటే పదం, రెండు ఒకటే మీనింగ్ ఇస్తాయి, రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయి అని మనం ఇదివరకు నేర్చుకున్నాం. చూడండి ఇక్కడ డూ యూ నో, డూ యూ నో. చూడండి యూ డోంట్ నో అన్నాం, డూ యూ నో. ఒకవేళ దీన్ని మనం నెగటివ్ ఇంటరోగేటివ్ కూడా అడగచ్చు. ఏ విధంగా అంటే డోంట్ యూ నో, ఇదేమో నీకు తెలుసా, డోంట్ యూ నో అంటేనేమో నీకు తెలియదా అనే మీనింగ్ వస్తుంది అక్కడ. సో అది మనం తెలుగులో రాసుకుందాం తర్వాత. ఇక్కడ దే నో వారికి తెలుసు, దే డోంట్ నో వారికి తెలియదు. ఇక్కడ చూడండి డూ దే నో, డూ దే నో వారికి తెలుసా. ఒకవేళ నాట్ పెట్టినాం అనుకోండి దీని తర్వాత డోంట్ దే నో వారికి తెలియదా. మీరు పెన్తో రాసుకోండి రఫ్గా. షీ నోస్, చూడండి ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉంది. మళ్ళీ షీ నోస్ అన్నాం అంటే నోకి ఇక్కడనేమో నో అని సపరేట్గా రాసాం, కానీ ఇక్కడ చూడండి ప్రత్యేకంగా రాసాం ఎందుకంటే గెస్ట్ కాబట్టి. ఇక్కడ డూ తర్వాత కూడా మనం ఈఎస్ పెట్టాం, అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. డస్ షీ నో ఆర్ నోస్. ఇప్పుడు చెప్పండి, చాలామంది ఏం రాస్తారంటే నోస్ అని రాస్తారు. సో అది రాంగ్, ఎందుకంటే ఈ ఎస్ఆర్ ఈఎస్ఆర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లై అయింది కాబట్టి అక్కడ నో అనే వస్తుంది. డస్ షీ నో అనే మీనింగ్ వస్తుంది. హీ నోస్, హీ డస్ నాట్ నో. డస్ హీ నో క్వశ్చన్ మార్క్.
ఒకవేళ నెగటివ్ ఇంట్రోగేటివ్ అయితే డజంట్ హీ నో, లైక్ దట్. ఇట్ నోస్, ఇట్ డస్ నాట్, ఇట్ నోస్, ఇట్ డస్ నాట్ నో, డస్ ఇట్ నో. చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో. ఇప్పుడు చూడండి, రామ్ నోస్, రామ్ డస్ నాట్ నో, డస్ రామ్ నో. చూడండి చాలా సింపుల్గా వచ్చే లాంగ్వేజ్ మనకిది. వీ నో, వీ డోంట్ నో. చూడండి ఇక్కడ డూ వీ నో, డూ వీ నో. సో మన గెస్ట్లకు ఇచ్చిన ప్రయారిటీ మనకు వచ్చేసరికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఐ నో, ఐ డోంట్ నో. ఇక్కడ ఏమంటామంటే డూ ఐ నో. సో మన పలికే విధానం కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పిల్లలు ఎప్పుడు కానీ చదివేటప్పుడు దీన్ని ఈ విధంగా చదవరు. ఎట్లా చెప్పాలంటే డూ యు నో అనే రైజింగ్ టోన్లో వెళ్ళాలి. డూ దే నో, డస్ షీ నో, డస్ హీ నో, డస్ ఇట్ నో, డస్ రామ్ నో, డూ వీ నో, డూ ఐ నో. ఇలా రైజింగ్ టోన్ ఇస్తే మనకు అద్భుతమైన లాంగ్వేజ్ వస్తుంది. చివరి మాటగా మళ్ళొక్కసారి మీకు ఇది గుర్తు చేస్తున్నా, దయచేసి ఈ టేబుల్ను రీడింగ్ బై హార్ట్ చేయండి లేదా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ టేబుల్లో ఉన్న ప్రతి వర్డ్ ఎలా గుర్తుపెట్టుకుంటారో అది మీకే వదిలేస్తున్నా. రీడింగ్ బై హార్ట్ చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నా. మీకు ఇంకేదైనా ఈజీ టెక్నిక్ ఉంటే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారని, నేను రేపటి నుండి అంటే నేను ముందు చెప్పబోయే క్లాసెస్ మొత్తం ఈ టేబుల్ నుండే తీసుకోవలసి వస్తుందని మీకు చెప్తున్నాను. చూద్దాం ఇక్కడ. సో మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టినా మనం దాన్ని మనం పలికే విధానాన్ని చేంజ్ చేసినా మనకు అది ఇంటరాగేటివ్ అవుతుందని మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ డస్ అనే వర్డ్ లేదా డూ అనే వర్డ్ ముందు పెట్టి మిగతా వర్డ్ అలా రాస్తే అది కూడా ఇంటరాగేటివ్ అనేదని తెలుసుకున్నాం. సో ఈ యొక్క లాంగ్వేజ్ ఎక్స్ప్లోరింగ్లో నాతో ఉంటున్నందుకు, నాతో కలిసి ప్రయాణిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, share the channel, like the channel, and please share your valuable comments. Bye bye.